సో, జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ అయిన విజయసాయి రెడ్డి పాలిటిక్స్‌లో అంటే ఇప్పుడు పాలిటిక్స్‌లో ఉంటారు అనుకున్న టైంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్‌లో ఉన్న టైంలో ఆయన పాలిటిక్స్ నుంచి రిజైన్ అవ్వడానికి అంటే దీని వెనక ఉన్న అంతరార్థం ఏంటి సార్? విజయసాయి రెడ్డి అన్న అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి రైట్ అండ్ లెఫ్ట్ హ్మ్. హార్ట్ హ్మ్. హ్మ్. జగన్మోహన్ రెడ్డికి హ్మ్. యాక్చువల్‌గా హ్మ్. జగన్‌కి. సో, ఇతను ఏదో పని మీదో వాటెవర్ ఇట్ ఈస్ లండన్ ఎళ్ళాడు. హ్మ్. ఆయన మీద ఏదో విధంగా కేసు బరాయించి జైల్లో పెట్టడానికి హ్మ్. కూటమి చూస్తుంది. హ్మ్. పవన్ కళ్యాణ్, హ్మ్. చంద్రబాబు నాయుడు, హ్మ్. హ్మ్. బీజేపీ కూడా హ్మ్. కలిసి. హ్మ్. బీజేపీ డబుల్ గేమ్ ఎందుకు ఆడద్దంటే హ్మ్. హ్మ్. జగన్ ఆళ్ళకి కావాలి. హ్మ్. అతనికి ఇంకా 40%, 39% ఓటింగ్ ఉంది. హ్మ్. హ్మ్. అతను ఓడిపోయాడు గానీ, హ్మ్. సీట్లు ఓడిపోయిన నేరుగా ఓడిపోయారు గానీ, హ్మ్. ఈ కూటమిలో గెలవడానికి కారణం హ్మ్. పవన్ కళ్యాణ్ వీళ్ళందరిని కలిపి హ్మ్. అతన్ని ఓడించాలనే ప్రాతిపదిక మీద ఓడించారు. ఓకే. అయినా జగన్ ఈజ్ హ్మ్. నాట్ అవుట్ హ్మ్. బికాజ్ హ్మ్. బీజేపీ వాంట్స్ హిమ్. హ్మ్. సో, హ్మ్. బీజేపీ ఎవరెవరికి కావాలి? పవన్ కళ్యాణ్ కావాలి, హ్మ్. చిరంజీవి కావాలి, హ్మ్. జగన్ కూడా కావాలి. హ్మ్. అతను ఒకవేళ పాలిటిక్స్‌లో పోయినా కూడా హ్మ్. నీ ఓటింగ్ అంతా నాకొచ్చేయాలంటే ఏం చేయాలి? అతన్ని సేఫ్‌గా పెట్టాలి. హ్మ్. లేదు అతను జైల్లో పెడితే బెటరు అని అనుకున్నాడు. జైల్లో పెడితే తప్పులు చేసిన చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినా కూడా బయటకొచ్చి సీఎం అయిపోయాడు. హ్మ్. జైలుకెళ్తే ప్లస్ అనమాట. హ్మ్. హ్మ్. అంచేత అతను జైలు పెట్టలేరు. హ్మ్. ఆ విషయంలో మన పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్ అయిపోయాడు. హ్మ్. అతని తరపున చేసిన వేరే వాళ్ళని మీరు ఏమైనా చేయండి గానీ, హ్మ్. జగన్ మటుకు లోపల పట్టుకెళ్తే దెబ్బయిపోతారు. హ్మ్. అది కరెక్ట్‌గా సమయం చూసి పెడదాం హ్మ్. అని బీజేపీ అంటది. పెట్టరు. హ్మ్. హ్మ్. ఇతను ఏదో ఒక మాస్టర్ ప్లాన్ లేకుండా హ్మ్. జగన్ పార్టీలో గెలిచినవాడు గానీ, గెలవనివాడు గానీ, హ్మ్. ఇతనికి సమ్మతి లేకుండా బయటికెళ్తే వాడు డేంజర్‌లో ఉంటాడు. హ్మ్. బికాజ్ హి ఈజ్ ఎ ఫ్రాక్షనిస్ట్ హ్మ్. ఫ్యామిలీ నుంచి వచ్చాడు. హ్మ్. హ్మ్. వెరీ డేంజరస్ క్యారెక్టర్. హ్మ్. అంచేత విజయసాయి రెడ్డి అన్న ఆయన ఆడిటర్. ఇది కావాల్సినోడు. హ్మ్. ఇతని ద్వారా వాళ్ళ అల్లుళ్ళకి వాళ్ళకి చాలా సంపాదించుకున్నాడు. హ్మ్. చాలా మంచివాడిలాగా పిక్చర్ ఇస్తూ హ్మ్. బయటికి ముఖ కవళికలు. జగనే ఆస్కార్ అనుకుంటే హ్మ్. ఆస్కార్‌కి ఆస్కార్ అతను. హ్మ్. విజయసాయి రెడ్డి అంత హ్మ్. అమాయకంగా మాట్లాడుతూ ఉంటాడనమాట. సో, హ్మ్. ఆ విధంగా అతను కరెక్ట్‌గా లండన్‌లో ఉన్నప్పుడు ఇతను రిజైన్ చేయడం అనేది కూడా ఇట్స్ ఎ మాస్టర్ ప్లాన్ ఆఫ్ హ్మ్. బీజేపీ హ్మ్. అండ్ జగన్. హ్మ్. ఇతను వెళ్ళిపోతే హ్మ్. రాజ్యసభ నుంచి హ్మ్. ఆ హ్మ్. సీటు చిరంజీవికి ఇవ్వచ్చు. హ్మ్. హ్మ్. చిరంజీవిని కూడా అక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం చూస్తున్నారు హ్మ్. హ్మ్. బీజేపీ. హ్మ్. ఓ హ్మ్. స్టేట్‌లో వచ్చి పవన్ కళ్యాణ్‌ని, సెంట్రల్‌లో వచ్చి అతను కూడా పెట్టుకొని, హ్మ్. ఈ కాపు ఓట్లన్నిటిని కూడా వాళ్ళు దే వాంటెడ్ టు క్యాప్చర్. హ్మ్. బీజేపీ యొక్క మెయిన్ హ్మ్. ఎజెండా అప్పుడది. హ్మ్. ఇక్కడ వచ్చి కూటమిలో విడిపోవడానికి కొన్ని సన్నాహాలు చేస్తున్నారు. హ్మ్. దానికి మెయిన్ కారణాలు లోకేష్ చేసిన ఒక మొన్న బ్లండర్. హ్మ్. ఏంటంటే, నాకు కూడా ఇతనికి కూడా ఉప ముఖ్యమంత్రి ఇవ్వండని హ్మ్. ఏబీఎన్ ఛానెల్ 5, 6 ఛానెల్‌తో చెప్పించాడు. హ్మ్. హ్మ్. దానికి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యి ఓకే. మనం కూడా చెప్పాం. హ్మ్. నువ్వు నీ పార్టీ వాళ్ళతో చెప్పాలి. వాళ్ళు హ్మ్. ఏం మాట్లాడాలనేది. హ్మ్. హ్మ్. నువ్వు గోప్యంగా ఉన్నావనుకో వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలీదు. మీలాంటి హ్మ్. కెమెరాలు ఎళ్ళినప్పుడు హ్మ్. ఎవడన్నా పెడితే వాడికి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. హ్మ్. అంటే హ్మ్. యూ మస్ట్ బి కార్డియల్ హ్మ్. అండ్ కొద్దిగా దగ్గరగా ఉండాలి మీ హ్మ్. వోళ్ళతోటి అని హ్మ్. చెప్పాం. హ్మ్. దానికి ఒక వైట్ లెటర్ రాసాడు. హ్మ్. హ్మ్. ఇలా లెటర్ హ్మ్. రాసాడు. ఎలాగంటే హ్మ్. మీరెవరు మాట్లాడొద్దు. హ్మ్. ఇది ఎక్కడికైనా సభలోకి వెళ్తుంటేనే మీరు సీఎం కావాలి. మీరు సీఎం కావాలంటున్నారట హ్మ్. హ్మ్. పవన్ కళ్యాణ్‌ని. హ్మ్. హ్మ్. ప్రాక్టికల్‌గా సీఎం కావడానికి పాసిబిలిటీస్ లేవు. హ్మ్. ఈళ్ళు 140, 150 మంది ఉన్నారు హ్మ్. తెలుగుదేశం. హ్మ్. బీజేపీ 9. హ్మ్. ఆయన వచ్చి 23. హ్మ్. ఎలాగ ఒప్పుకుంటారు? ప్లస్ పెద్దాయన బతికుండగా ఎలాగ ఒప్పుకుంటారు? హ్మ్. దట్ ఈస్ ఆహ్, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు. హ్మ్. హ్మ్. ఏదో విధంగా చంద్రబాబు నాయుడు ప్లానేసి ఉప హ్మ్. ముఖ్యమంత్రి అతను ఒక్కడే కాదు అతని హ్మ్. పేరొచ్చేస్తుంది. హ్మ్. అంటే మన లోకేష్‌ని కూడా చేద్దామనే హ్మ్. ప్లాను, ఈ కుతంత్రం అంతా హ్మ్. చంద్రబాబు నాయుడు ప్లస్ లోకేష్ ఆడిన ఆటకం ఇది. హ్మ్. ఈయన ఈటీవీలోను కూడా చెప్పించారు. హ్మ్. యెల్లో మీడియా హ్మ్. అనుకున్న వాళ్ళందరితోటి చెప్పించారు. హ్మ్. 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 ఇతను కూడా ఉప ముఖ్యమంత్రి, హ్మ్. ఇతను కూడా ఉప హ్మ్. ముఖ్యమంత్రి. హ్మ్. హ్మ్. అలాగిస్తే అతనికి పరపతి తగ్గుద్దని. హ్మ్. ఓకే. అది అతనికి తెలుసు. హ్మ్. హ్మ్. ఎందుకంటే అతను రూలింగ్ వాళ్ళ హ్మ్. పార్టీలో ఉన్న హ్మ్. వాళ్ళతోనే హ్మ్. సరిగ్గా చేయట్లేదని అనితని, హ్మ్. హోమ్ హ్మ్. మినిస్టర్‌ని, హ్మ్. ఇంకోటేదో చేయలేదని, హ్మ్. ఇంకోటేదో చేయలేదని, హ్మ్. స్టాప్ సీజ్ ద షిప్ అని, హ్మ్. తర్వాత హ్మ్. వచ్చే సనాతన ధర్మం అని, హ్మ్. లడ్డూలో జరిగిన అన్యాయం అన్నిట్లి గురించి కూడా హ్మ్. వాళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళ మీద బ్యాడ్ మాట్లాడాడు అతను. హ్మ్. హ్మ్. బ్యాడ్ అంటే నిజం హ్మ్. మాట్లాడాడు. హ్మ్. అది వీళ్ళకి రుచించట్లేదు. హ్మ్. లోకేష్ గాని పార్టీ, హ్మ్. తెలుగుదేశం అండ్ కమ్మాస్. హ్మ్. ఆ! హ్మ్. సో, వాళ్ళంతా కూడా ఒక కాన్స్పిరసీ చేసి అతనికి బ్యాడ్ తెప్పించడానికి చూస్తున్నారు. హ్మ్. హ్మ్. ఈ టైంలో బీజేపీ హ్మ్. హ్యాస్ టు ప్లే వెరీ డిప్లొమాటిక్‌గా ఉండాలన్నమాట. హ్మ్. ఆ హ్మ్. డిప్లొమాటిక్ గేమ్ ఆఫ్ హ్మ్. పాలిటిక్స్‌లోనే హ్మ్. హ్మ్. అక్కడ విజయసాయి రెడ్డిని రిజైన్ హ్మ్. చేయించారు. హ్మ్. హ్మ్. నేను మొత్తం ఈ పాలిటిక్స్‌లోనే హ్మ్. ఉండను హ్మ్. అని చెప్తున్నాడు. హ్మ్. ఎందుకంటే అతనికి ఒక ఛానెల్ పెట్టాలని కూడా మనసులో ఉంది. హ్మ్. ఒక హ్మ్. నేషనల్ ఛానెల్లో లేదా స్టేట్ ఛానెల్లో హ్మ్. పెట్టాలని ఉంది. ఓకే. ఇవన్నీ ఉంటాయి. ప్లస్ అతను చేసిన తప్పులన్నీ కవర్ చేసుకోవడానికి హ్మ్.
లేకపోతే అతను చేసిన తప్పుల్ని చూపించి అతను కూడా పెట్టి జైల్లో. ఎందుకంటే జగన్తో పాటు అతను కూడా 16 నెలలు ఉండొచ్చాడు. ఓకే. చాలా కారణాలతోటి అతను బయటకు తెప్పించి జగన్ మీద ఒక సింపతి రప్పిస్తున్నారన్నమాట. చెల్లి వెళ్ళిపోయింది, తల్లి వెళ్ళిపోయింది, ఇప్పుడు హార్ట్ అనుకున్న విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు అని వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన వెళ్ళిపోతే ఎంత అని అన్నట్టుగా తమ్లైన్ పెట్టి చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా ఎవరో మన ఆర్ఆర్ఆర్ అంటారు కదా స్పీకర్, అతను వీళ్ళంతా కూడా జగన్కి ఎగెనిస్ట్ చేస్తారు. యాక్చువల్గా ఎల్లో మీడియా అంటానికి ఇంకో నిదర్శనం ఏంటంటే దానికి ఛానల్ అస్తమానం అంటే ఏడుస్తున్నారు, కానీ ఆ 4 ఛానల్లో ఆర్ఆర్ఆర్ అన్నారు కదా, అతను జగన్ మీద బెయిల్ క్యాన్సిల్కి పెట్టాడు పిటిషన్ ఎప్పుడో. మొన్న అది కొట్టలేదు, కానీ ఇప్పుడు అప్పుడే ఏం అవసరం లేదు, అంత అవసరం లేదు అంత సుప్రీంకోర్టు. దాన్ని వీళ్ళు అది ఎంత వీపీలు చేస్తారంటే వెరీ పుష్పాలని ఈ 4 ఛానల్లోనూ దానికి రివర్స్గా చెప్తున్నారు, జగన్ ఈజ్ ఫినిష్డ్. అలాగే సాక్షి ఛానల్ తప్ప మళ్ళా న్యూట్రల్గా చెప్పేవాళ్ళు తప్ప సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు ఏంటంటే అప్పుడే అవసరం లేదు, ఇప్పుడు అంత అవసరం ఏంటి అని అడిగితే ఇవ్వమని కానీ కొట్టేది చేయలేదు. వై సో అర్జెంట్ అని, వై షుడ్ వి గివ్, దెర్ ఇస్ నో గ్రౌండ్ నౌ, అతనికి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం, బెయిల్ రద్దు చేయవలసిన అవసరం లేదని వచ్చింది. దాన్ని వీళ్ళు వేరేగా చిత్రీకరిస్తున్నారు, పరమ భూత్ అది. సో ఇప్పుడు ఈ మధ్యన దావోస్ అని స్విట్జర్లాండ్లో ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వరల్డ్ ఎకనామికల్ ఫోరం అని మొత్తం అన్ని దేశాలు వెళ్తాయి. ఆ ఊర్లో ఆ దేశంలో అందంగా ఉంటుంది, కానీ స్విట్జర్లాండ్ అంతా బాగుంటుంది. అక్కడ సభలు పెట్టుకోవడానికి బిజినెస్ మీట్లు పెట్టుకోవడానికి వాడుకుంటారు. ఆ ఊరి జనాభా 12,000 మందికి ఎక్కువ ఉండరు. ఈ హాల్స్లో పెట్టుకుంటారు. అమెరికా నుంచి అందరూ కూడా బిజినెస్లో పార్ట్నర్షిప్ పెట్టాలనుకున్న వాళ్ళు అందరూ అక్కడికి వస్తారు. ఆ విధంగా మన వాళ్ళు కూడా ఊపుకుంటూ వెళ్ళారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, రామ్మోహన్ నాయుడు 2-3 వెళ్ళారు అనమాట. వాళ్ళు తప్ప కొనుక్కున్న వాళ్ళు బిజినెస్కి వచ్చి కూడా అక్కడ లేడు. అట్టర్ ఫ్లాప్ అది. దావోస్ అనే అక్కడికి వెళ్ళిన బిజినెస్ మీట్ చాలా పెద్ద ఫ్లాప్ అది. ఇప్పుడు అక్కడ ఏమంటారంటే దాన్ని పవన్ కళ్యాణ్ దానికి చెప్పకుండానో అతను తప్పించో వెళ్ళారు. ఉప ముఖ్యమంత్రిగా అతన్ని కూడా తీసుకెళ్ళాలి యాక్చువల్గాను. అతనికి పేరు వచ్చేది చేయడు లోకేష్, అతనికి ఏదో విధంగా డ్యామేజ్ చేసి చేస్తాడనమాట. దానికి అతను ఈ మధ్య కౌంటర్ ఇచ్చాడు, వీళ్ళకి మనకి డిఫరెన్స్ వచ్చేసింది అనేది ఇదే ప్రూఫ్ అనమాట. 2 days బ్యాకే పెట్టాడు. దాన్ని ఎవడ కట్ చేస్తే రీల్స్లో పెట్టాడు. దావోస్ వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, డబ్బులు పెట్టి వాళ్ళు తీసుకురావాలి, కానీ దావోస్ వాళ్ళు ఏం పీకర్ అన్నాడు. పీకర్ అన్న మాట అనలేదు, కానీ దావోస్ ఏం చేశారు, ఏం జరుగుద్ది, జరిగితే ఇక్కడికి వచ్చి బిజినెస్ పెట్టాలి. యాక్చువల్గా దావోస్ వెళ్ళేదానికి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ వెళ్ళక్కలేదు. అదర్ దాన్ దే వాంట్ టు ఎంజాయ్ దట్ అండ్ గెట్ ద పబ్లిసిటీ. అక్కడికి ఐఏఎస్ ఆఫీసులు వెళ్తే చాలు, ఆ ఇండస్ట్రీలో సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ వెళ్తే చాలు. వాళ్ళు కాకుండా వెళ్ళిపోయి వీళ్ళనాడు ఆ నీటి బాడుకుంటున్నారు. ఆ 4 స్టేజ్ మీద లోకేష్ రామాయణ అంటే వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు వీళ్ళు పొడుకుంటున్నారు తప్పితే అక్కడి నుంచి వీళ్ళు ఒక పైసా పట్టి రాలేదు. డిజాస్టర్ అది. ఒక పక్కన పెద్ద పెద్ద ప్రోగ్రాలు జరుగుతున్నాయి, డొనాల్డ్ ట్రంప్ది రిప్రజెంట్ చేసి పెద్ద పెద్ద కంట్రీల నుంచి రిప్రజెంట్ చేసే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి పెడతారు. ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి వెళ్ళాడు తెలంగాణకి. నేను తెచ్చాను అన్నాడు, మరి ఎందరో నిజం. వీళ్ళు ఇంకా తెచ్చాను అంటలేదు, నేను ఒక 1,00,000 కోట్ల దాకా తెచ్చాను అన్నాడు. ఇక్కడ ఎవరో మన వీళ్ళిద్దరు తోడు దొంగలే కదా, రేవంత్ రెడ్డి ప్లస్ ఇద్దరు గుడి శిష్యులు, సిబిఎన్ అండ్ ఇద్దరు అనమాట. ఇక్కడ విజయసాయిరెడ్డి మ్యాటర్ వచ్చేటప్పటికి ఇది పెద్ద డ్రామా. ఢిల్లీలో ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ ఎల్లో ఛానల్లో ఒకడు అడిగాడు, ఢిల్లీలో మీరు వాళ్ళ బాబాయ్ గారిని గొడ్డలతో చంపేసినప్పుడు ఫస్ట్ న్యూస్ మీరే చెప్పారు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడని. అక్కడ ఒక పక్కన కుట్లుతారు, రక్తం చేతులతోటి అన్ని చేస్తున్నారు, వీడు ఇక్కడ కూర్చుని హార్ట్ అటాక్ అని చెప్తున్నాడు. అలా ఎలా చెప్పారండి అని అడిగాడు. పెద్ద భూతి ఏంటంటే నేను చెప్పానా అన్నాడు. నేనే బాల్కనీ నుంచి దూకైతే ఎవరు పట్టుకొచ్చారు నన్ను పక్కకి. అర్థమైనప్పుడు మీకు అంటే ఎంతటి క్రిమినాలజీ, ఎంతటి క్రిమినల్ ఆలోచించండి. చాలా అమాయకుల్లో మాట్లాడుతున్నాడు అన్నమాట. అర్థమైందా మీకు? సో అంతకు తప్పితే ఇది ఒక బస్ ఏర్పాటు చేశాడు అనమాట. జగన్ బీజేపీ కలిసి ఆడిన డ్రామా ఇది. ఇతను ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఆడిటర్, వెల్ రెడ్ ఫెలో. ఇతనికి శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చారు, అది పీకేశారు. అది ఇచ్చాడు కదా అని ఊరుకున్నాడా, అక్కడ కొన్ని 100 కోట్లు సంపాదించాడు. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ ఒక ఆఫీసర్ తోటి. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఇతను కట్ చేయడం కారణం జగన్, బీజేపీయే. సీట్ ఒకటి ఖాళీ అవుతుంది, ఇలా కట్ చేయడంలో ఇతనికి సింపతి ఒకటి వస్తుంది.
అయిన వాళ్ళు కూడా అతను వదిలేసి వెళ్ళిపోతున్నారు అని వస్తుంది ఎవరికి జగన్కి అనమాట. ఇది ఓవరాల్గా ఇది కూడా మీ ఛానల్లో ఉండాలని చెప్పాను. బికాస్ దిస్ ఇస్ ద బజ్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్టేట్ ఫ్రమ్ ఢిల్లీ. విజయసాయి రెడ్డి మ్యాటర్ అనమాట. దట్స్ ఆల్.